నీకు వాళ్ళు అభివృద్ధి జరగలేదంటారు మామూలుగా. అభివృద్ధి అనేది ఒకటి ఆలోచన చేయండి ఈరోజు. ప్రతి గ్రామానికి పోండి. ఒక సచివాలయం మీకు ఈరోజు స్వాగతం పలుకుతాయి. గ్రామం మొదట్లోనే సచివాలయ వ్యవస్థ. ఆ గ్రామానికి సచివాలయం అనేది విజయవాడలో కేంద్ర రాష్ట్ర రాజధాని సెక్రటరేట్ ఎలాంటిదో ఆ గ్రామానికి అది ఒక సెక్రటరేట్ లాంటిది. అలాంటిది ఎందుకంటే అన్ని ప్రజలకు వద్దకు పరిపాలన అనేది అన్ని వ్యవస్థలు దాంట్లో పొందుపరిచారు. సెక్రటరేట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో ఇక్కడ కూడా రెవెన్యూ, పోలీసు, అగ్రికల్చరు, వెటర్నరీ, హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ కూడా పొందుపరిచారు. ఈరోజు ప్రజలకు గతంలో ఒక రైతు పోయి సర్వే చేయించుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ నెలల తరబడి తిరిగేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు సర్వేకి నువ్వు సచివాలయం చెప్తే మరుసటి రోజుకి వస్తా. అదేవిధంగా నీకు ఆ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని యువతకు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఫీజు రియంబర్స్మెంట్ చదివించాడు ఆ రోజు. ఈరోజు ఆ చదువు సార్థకత చేస్తూ ఆయన కుమారుడు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. గతంలో కరోనా వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి దేశాలు గడగడలాడాయి. నిజంగా మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం ఆంధ్ర రాష్ట్రం. ఎందుకు ఎదుర్కోగలిగినామంటే వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి. సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి గారు టేబుల్ చేరేది. ఏ గ్రామంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ పట్టణంలో ఏ వార్డులు ఎన్ని ఉన్నాయి. నిజంగా మనం అన్ని సెంటర్స్ ఏర్పాటు చేసినాం. కరోనాను మనం కట్టడి చేయగలిగినాం. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. అది కేవలం ఈ వ్యవస్థల వల్లే. లేకపోతే అభివృద్ధి అంటారు. నాడు నేడు చూడండి, స్కూల్స్. గతంలో ఒక ఊర్లో ఎలిమెంట్ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో పశువులతో నిండిపోయినది. కుక్కలు, గాడిదలు, పశువులు, ఆవులు, ఎనువులతో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయాయి స్కూల్స్. ఒక విద్య, ఎందుకంటే జగన్మోహన్ గారు పదే పదే చెప్తూ ఉంటాడు, నేను ప్రతి బిడ్డకు ఇచ్చేది అది ఒక ఆస్తి. ఈరోజు నిజంగా మా నాన్నగారు డిగ్రీ వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే నేను చిన్నతనం నుంచి అమ్మఒడి నుంచి విద్యార్థులు ఫౌండేషన్ వేస్తాను, బాగా చదువుకోవాలా అని. ఇదంతా అభివృద్ధి కాదా? ఈరోజు నిజంగా పేదవాడికి మేలు చేయడం అభివృద్ధి కాదా? కానీ వీళ్ళు పదే పదే మాట్లాడతారు ప్రతిపక్షులు. అంత బటన్ నొక్కుతాడు, డబ్బేస్తాడు, అది ఇది. ఎందుకంటే సమాజంలో అందరినీ సమానంగా చూడాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.